కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక బాలింత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న సంఘటనలో ఇన్ఫెక్షన్ అయి లబోదిబోమంటుంది. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎంఎన్ఓగా పనిచేస్తున్న చామన్ శివ భార్య ఇటీవల ఈ ఆసుపత్రి పురుడు పోసుకుంది. అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే ఆమెకు కుట్లు వెంబడి చీము కారుతూ ఇన్ఫెక్షన్ కు గురైందంటూ అతను కుటుంబ సభ్యులు బాధితురాలతో కలిసి ఆసుపత్రికి తీసుకువచ్చి డాక్టర్ సుజాతను నిలిచారు. ఆపరేషన్ జరిగి 20 రోజులు పైబడినా కుట్లు మానకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ ఖర్చులు భరించలేక తిరిగి ప్రభుత్వ వైద్యులను సంప్రదించి తమకు న్యాయం చేయాలంటూ వైద్యులు నిలదీశారు. నా వైద్యంలో ఎటువంటి తప్పిదం లేదని, కావాలంటే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యులకు రిఫర్ చేయడం జరుగుతుందని, అంతే తప్ప నేను ఏమీ చేసేది లేదని డాక్టర్ సమాధానంతో బాధితురాలు భర్త తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని శివ తెలిపారు. మార్చి 12వ తారీఖుని డెలివరీకి వచ్చామండి. మార్నింగ్ 9 గంటలకు వచ్చాము. 9:16కి డెలివరీ అయిపోయింది. బాగానే ఉందండి. 3 రోజులు బాగానే ఉన్నాము. వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయాక ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుందామని ఇక్కడికి వచ్చామండి. ఏప్రిల్ 5వ తారీఖుని చేశారండి. చేశాక 3 రోజులు ఉన్నామండి. 3 రోజులు ఉండి వెళ్ళిపోయాక 7 రోజుల నాడు కుట్లు ఇప్పించుకుందామని వస్తే మొత్తం కుట్లన్నీ సీమ్ పడేసి సీమ్ వచ్చేస్తుంది. అయితే ఈ మేడం గారు లేకపోతే శబానా మేడం గారు అని ఉంటే ఆ మేడం గారు చూసి సీమ్ మొత్తం పిండి క్లీన్ చేసి మళ్ళీ 3 డేస్ ట్యాబ్లెట్స్ వాడండి అని మళ్ళీ పంపిస్తే మళ్ళీ 11 రోజుల నాడు వచ్చి చూపించుకుంటే ఈ మేడం గారు ఉన్నారు. మళ్ళీ పిండుతుంటే సీమ్ వచ్చేస్తుందండి. సీమ్ వచ్చేస్తుంటే పైన కుట్లు కింద కుట్లు మానుకొని పై కుట్టు నుండి సీమ్ వచ్చేస్తుంటే ఆ 2 కుట్లు ఇప్పేసారండి. పెడితే మళ్ళీ మేడంని ఇలాగ అడిగితే మాకు తెలియదు అన్నట్టు గేరగా మాట్లాడారు. గేరగా మాట్లాడితే మేము ఇక్కడ చేయించాము అని మా ఆయన గారు తీసుకెళ్ళిపోయి శబానా మేడం గారితో మళ్ళీ శబానా మేడం గారు అన్ని సపరేట్గా మెడిసిన్ రాసి ఇంజక్షన్లు అయ్యి 5 రోజులు చేయించమన్నారు. అయితే నేను ఇక్కడే డెలివరీ అయిందండి. తను 2వ గర్భిణి. తర్వాత ఒక 15 రోజుల తర్వాత నేను ఆపరేషన్ చేశాను, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఆ రోజు 6 కేసులు పెట్టామండి. 6 కేసుల్లో ఫస్ట్ అమ్మాయి పిల్లల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫస్ట్ అమ్మాయికే చేసాము. ఎందుకంటే వాళ్ళ ఆయన గారు శివ మా దగ్గర స్టాఫ్ అనమాట అండి. అందుకని అమ్మాయికి ఫస్ట్ చేసాము. చేసిన తర్వాత 3 రోజులు ఇక్కడే ఉంచుకున్నానండి. అందరికీ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి 3 రోజులు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచుకుని వైద్యం ఇస్తాను నేను. ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత 3 రోజుల తర్వాత తీసుకొచ్చాడండి. కొంచెం చీము కారుతుందని. అయితే నేను ఆ రోజు నైట్ డ్యూటీ ఆఫ్లో ఉండటం వల్ల మా సర్జరీ మేడం గారు చూస్తే కొంచెం ఊజింగ్ వచ్చిందండి. మిగతా 5 కేసులు ఎవరికి రాలేదండి. ఈ అమ్మాయికి వచ్చిందండి. కొంచెం వస్తే మా సర్జరీ మేడం ఏమో ఉండిపోమ్మా మేడం గారు ఉంచేయమని చెప్పారు, మళ్ళీ యాంటీబయాటిక్ స్టార్ట్ చేద్దామన్నారు. ఉంచేయమన్నారంటే లేదండి నేను తీసుకెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయి తన సొంత వైద్యం ఏదో తీసుకున్నాడండి ఆయన. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే నేను ఉన్నానండి. ఉంటే నేను చూశాను. అప్పుడు ఎంత అంటే కొంచెం ఇంతే వచ్చింది. వస్తే శివ ఉంచేయమ్మా 2 రోజులు మంచి కాస్ట్లీ యాంటీబయాటిక్